అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్ రీసెర్చ్ జర్నలిస్ట్. ఈరోజు ఫిబ్రవరి 1, 2026 పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత మార్కెట్‌లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి రావడం మనం చూసాం. సో, ఈ అమ్మకాల ఒత్తిడి వల్ల సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ విషయానికొస్తే 400 పాయింట్ల కన్నా ఎక్కువగా నష్టపోయి 200 డే మూవింగ్ యావరేజ్ కీలకంగా ఉందని మనం అనుకుంటాం. దాని కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడి నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి రేపు? ఈ వే ఈ ఫాల్ తర్వాత మార్కెట్‌లు పుంజుకునే అవకాశాలున్నాయా? లేదంటే మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయా? ఒకసారి గమనిద్దాం. సో, ఇక్కడి నుంచి మనం ముఖ్యంగా గమనిస్తే గనుక గత 3, 4 రోజుల నుంచి చెప్పుకుంటున్నదే 25,165 అన్నది కీలకమైన సపోర్ట్ అని అనుకుంటున్నాం. అది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో మార్కెట్‌లో మళ్ళీ బేర్స్ స్ట్రెంథెన్ అయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్స్‌లో కిందికెళ్ళే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నాం. హైయర్ సైడ్ వచ్చేసి 25,470 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో, ఈరోజు బడ్జెట్ ప్రజెంటేషన్ టైమ్‌లో దాదాపు ఆ లెవెల్ వరకు టెస్ట్ చేసినప్పటికీ దానిపైన సస్టైన్ అవ్వలేకపోయింది. మళ్ళీ ఎంబడే రివర్స్ అవ్వడం మనం గమనించాం. సో, ఈరోజు లోయర్ లెవెల్స్ వచ్చేసి 24,600 వరకు టెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్‌గా ఆహ్, ట మనం ఇంతకుముందు అనుకున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే అనుకున్నామో 200 డే మూవింగ్ యావరేజ్ దాని కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ మూవ్‌మెంట్ కొనసాగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. నెక్స్ట్ ఇమ్మీడియేట్ సపోర్ట్ వచ్చేసి 24,350 నిఫ్టీకి. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ 24,000. సో, ఇక్కడి నుంచి హైయర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే రెసిస్టెన్స్ 25,165 అదే లెవెల్‌గా ఉంటుంది. దాని కింద ఉన్నంత వరకు సెల్ అండ్ ర్యాలీ మోడ్‌లోనే మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు.